It was very shocking news. Sanju Samson has been dropped from T20Is against Zimbabwe. ఇది మాత్రం చాలా దారుణం అని చెప్పాలి. 2026 T20 వరల్డ్ కప్ మనం గెలిచామంటే చాలా వరకు పాత్ర సంజు శాంసన్దే. ఎప్పుడైతే సంజు శాంసన్ టీంలోకి వచ్చాడో టీమ్ కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. కాంబినేషన్ సెట్ అవడమే కాదు, తన 3 మ్యాచ్లు వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ గానీ, సెమీఫైనల్ మ్యాచ్ గానీ, ఫైనల్ మ్యాచ్ గానీ ఇండియాని గెలిపించాడు. ఆ కాంట్రిబ్యూషన్ ని మర్చిపోం, సంజు శాంసన్ ఎందుకు డ్రాప్ చేస్తాం అని చెప్పి అన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వచ్చు. మనం కూడా మన ఛానల్లో చెప్పాం వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి. కానీ సంజు శాంసన్ ని మొత్తానికి స్క్వాడ్ లోంచి తీసేయక్కర్లేదు కదా, స్క్వాడ్ లో ఉంచాలి. అసలు తీయడానికి కారణం ఏంటి? పోనీ రెస్ట్ ఇచ్చారా అంటే, సంజు శాంసన్ ఏమైనా ఓడిఎస్ ఆడుతున్నాడా ఇంగ్లాండ్ తో ఓడిఎస్ 19తో కంప్లీట్ అవుతాయి. దాంట్లో ఏమైనా సంజు శాంసన్ ఉన్నాడా? సంజు శాంసన్ ఉంటే పోనీ రెస్ట్ ఇచ్చినట్టు అనుకోవచ్చు. అటు ఓడిఐస్ లో లేడు. ఎందుకు డ్రాప్ చేశారు? కంటిన్యూస్ గా 2 రోజులకో T20I మ్యాచ్ ఆడుతుందా ఇండియా? లేదు కదా. ఇట్ ఈస్ వెరీ హార్ష్. నిజం చెప్పాలంటే ఇది ఎవడ ఎక్స్పెక్ట్ చేయడు. అసలు చెప్పాలంటే ఈ రోజు టీమ్ ప్రకటిస్తాడని ఆవిడకి తెలియదు. చాలా హార్ట్ బ్రేకింగ్ గా ఉంటది. అదే మైండ్ లో రన్ అవుతుంది. ఇంకా యాజ్ అ ప్లేయర్ గా ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాడు? తన ప్లేస్ లో మంచి ప్లేయర్ కే ఛాన్స్ ఇచ్చారు, కాదంటలేదు. కానీ సంజు శాంసన్ మాత్రం డ్రాప్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. వాషింగ్టన్ సుందర్ని డ్రాప్ చేశారు, ప్రసిద్ధి కృష్ణని డ్రాప్ చేశారు, అండర్స్టాండబుల్. అక్షర్ పటేల్ డ్రాప్ చేశారంటే ODI సిరీస్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి డ్రాప్ చేసి ఉండొచ్చు. హర్షిత్ రాణా ఎందుకు డ్రాప్ చేశారు? రీసెంట్ గా ఇంజురీ నుంచి రికవర్ అయ్యాడు కదా, అన్ని డ్రాప్ చేసి ఉండొచ్చు. ఓకే, ఇది కూడా అండర్స్టాండబుల్. బట్ సంజు శాంసన్ డిజర్వ్స్ ఏ ప్లేస్. ఈ సైకిల్ మొత్తం డిజర్వ్ చేస్తాడు. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఐ థింక్ డ్రాప్ చేశారని నేను అనుకుంటున్నా. డ్రాప్ చేశారు అంతే. మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. తిరిగి తీసుకురాకపోతే మాత్రం అతను చేసిన పర్ఫార్మెన్స్ వాళ్ళు మర్చిపోయారేమో. ఎందుకంటే ఎప్పుడో మనం పుట్టక ముందు పర్ఫార్మ్ చేశాడు కదా, అలా మర్చిపోయి ఉండొచ్చు. హోప్ సంజు శాంసన్ విల్ కమ్ బ్యాక్ టు T20Is. హీ షుడ్ కమ్ బ్యాక్. అండ్ కొన్ని కొత్త పేర్లు వచ్చినాయి. యష్ ఠాకూర్ వచ్చాడు, అశోక్ శర్మ వచ్చాడు, హార్ష్ దూబే వచ్చాడు, ప్రభ్ సింగ్ వచ్చాడు, అండ్ మయాంక్ యాదవ్ కూడా కమ్ బ్యాక్. ఇవన్నీ మంచి ఇంక్లూషన్సే. అండ్ రింకు సింగ్ కూడా కమ్ బ్యాక్. ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. రింకు సింగ్ ని ఎందుకు సెలెక్ట్ చేశారు అన్నది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. అతను సెలెక్ట్ చేయడం రైట్, అది కూడా ఎందుకో చెప్తా.